శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు శుక్రవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ కథ 400 సంవత్సరాల క్రితం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వడ్డిపాలెంలో పచ్చవ వెంగమనాయుడు, సాయి మాంబ అనేటటువంటి భార్యాభర్తలు ఉండేవారు. వారికి చాలా సంవత్సరాలైనా సరే సంతానం కలగలేదు. అయితే వాళ్ళు చాలా గొప్ప ఎల్లమ్మ తల్లి భక్తులనమాట. ఎన్ని పూజలు, వ్రతాలు చేసినప్పటికీ కూడా సంతానం కలగకపోయేసరికి ఎంతో బాధపడుతూ ఉండేవారు. అప్పుడు ఒకనాడు రాత్రి సమయంలో వారు పడుకొని ఉండగా ఆ తల్లి కరుణించి వారికి బిడ్డను ప్రసాదిస్తుంది. ఆ బిడ్డ రేణుకా ఎల్లమ్మ తల్లి అంశాన జన్మిస్తుంది. ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు ఉండవు. ఆ పాప పేరు వెంగమాంబ అని పెట్టుకున్నారు. పాప పెరిగి పెద్దదవుతూ ఉంది. వెంగమాంబకు తుమ్మల పెదవెంగమ్మ అనేటటువంటి ఒక ఆవిడ ప్రాణ స్నేహితురాలు. వెంగమాంబ తోటి వారికి సహాయం చేస్తూ ఉండేది. అలా వెంగమాంబ ఎల్లమ్మ తల్లి భక్తురాలు. అలా రోజులు గడిచిపోతూ ఉండేవి. వెంగమాంబ చూస్తూ ఉండగానే యుక్త వయస్సుకు వస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఇలా అనుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండగానే పెళ్ళీడు వచ్చింది. ఇక పెళ్లి చేయాలి అని చెప్పి పురోహితుడికి కబురు పెడతారు. ఒకనాడు పురోహితుడు ఒక మంచి సంబంధం చెబుతాడు. వేమూరి వారి పల్లెలో వేమూరి గురవయ్య అనేటటువంటి ఒక అతను ఉన్నాడు. అతను చాలా మంచివాడు. మన వెంగమాంబకు సరైనటువంటి జోడి అని చెప్పి అతనికి ఒక అన్న, చెల్లి ఉన్నారు. ఆ అన్నకు కళ్ళు కనిపించవు. ఇంట్లోనే ఉంటాడు అని చెబుతాడు. వెంగమాంబ అమ్మా, నాన్న వాళ్ళు అన్నీ కూడా మాట్లాడుకొని వారిరువురి ఇష్టపూర్వకంగా పెళ్లి జరిపిస్తారు. అప్పగింతలప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. అత్తగారింట్లో కుడికాలు పెట్టి లోపలికి వెళుతుంది వెంగమాంబ. అలా కాలం సాగిపోతూ ఉంటుంది. వెంగమాంబ, గురవయ్య దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. అత్తగారికి, మామగారికి సేవలు చేస్తూ వాళ్ళ బావగారిని కూడా తన కొడుకులాగా చూసుకుంటూ ఉండేది వెంగమాంబ. అదంతా చూసి ఓర్వలేనటువంటి ఆడపడుచు వాళ్ళ అమ్మకి లేనిపోనటువంటి చాడీలు చెప్పి వెంగమాంబను ప్రతిరోజు కూడా తిట్టిస్తూ ఉండేది. అయినప్పటికీ కూడా వెంగమాంబ చాలా ఓర్పుగా ఉండేది. అలా ఒకనాడు అత్తగారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని రమ్మని చెప్పి వెంగమాంబను పంపిస్తుంది. ఆమె ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుండి చాలా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి బిడ్డ. వెంగమాంబకు కట్టెలు కొట్టడం రాదు. అయినప్పటికీ కూడా సరే అత్తగారు చెప్పింది కదా అని చెప్పి మౌనంగా వెళుతుంది. అలవాటు లేనటువంటి వెంగమాంబ అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉంటుంది. అప్పుడు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ బాధను ఓర్చుకుంటూ కట్టెలు కొట్టుకొని ఇంటికి వెళుతుంది. అత్తగారు ఆలస్యమైనందుకు తిడతారు. మౌనంగా అన్నీ భరిస్తూ ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. ఇక బావగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. భర్తకు అన్నీ సమకూరుస్తూ ఉండేది. భర్తకు ఏ రోజు కూడా తనను బాధ పెడుతున్నారని కూడా ఎప్పుడూ చెప్పింది లేదు. అన్నీ కూడా చిరునవ్వుతోనే భరిస్తూ వచ్చేది. ఎంతో ఓర్పు కలిగినటువంటి వ్యక్తి. ఒక రోజున బావి దగ్గరకని చెప్పి మంచినీళ్ల కోసం వెళుతుంది. అక్కడ ఉన్నవారందరూ కూడా తక్కువ కులం వాళ్ళను నీళ్లను తోడుకొనిచ్చేవాళ్ళు కాదనమాట. ఎవరైనా కానీ అలా నీళ్లు తోడుకోవడానికి వస్తే వారిని చాలా ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉండేవారు. ఎవరైనా నీళ్లు పోస్తారని చెప్పి బావి దగ్గర కూర్చొని అడుగుతూ ఉండేవాళ్ళు. అయితే అదంతా కూడా ఒకనాడు వెంగమాంబ చూస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నీళ్లు తోడిపోస్తుంది. వాళ్ళందరూ కూడా ఆమెకు కృతజ్ఞతలు చెబుతారు. అలా చేసి ఇంటికి వచ్చేసరికి ఆలస్యమవుతుంది. అత్తగారు ఎంతో కోపంగా ఉంటారు. ఎందుకింత ఆలస్యం అయింది? ఇంట్లో ఇంత పని ఉంచుకొని ఏం చేస్తున్నావు? ఈ పనంతా కూడా ఎవరు చేస్తారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వెంగమాంబ ఆ బావి దగ్గర జరిగిందంతా కూడా వివరించి తన అత్తగారితో చెబుతుంది. అంతా చెప్తుంది కానీ అత్తగారు మాత్రం ఇలా అంటుంది. ఆ అంటరాని వాళ్లకు నీళ్లు తోడిపోస్తావా అని చెప్పి మరలా వెంగమాంబను తిట్టడం ప్రారంభిస్తుంది. ఇక వెంగమాంబ మౌనంగా లోపలికి వెళ్ళిపోయి ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంగమాంబ బావగారైనటువంటి ముసలయ్య గారు వాళ్ళ అమ్మగారితో ఇలా అంటారు. అమ్మా, ఎందుకమ్మా ఆ తల్లిని ఇలా అనరానటువంటి మాటలను అంటూ ఆమెను రోజూ కూడా బాధ పెడుతూ ఉంటావు?
అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, బావుందిరా సంబడం. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్లుగా ఉంది నువ్వు చెప్పడం అని తిడుతుంది. ఇక వెంగమాంబ ఇలా ఆలోచిస్తుంది. ఈరోజు నేను నీళ్లు తోడిపోశాను. రోజు ఎవరో పోస్తారు అని చెప్పి పాపం అక్కడ ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండాలి కదా! దీనికి ఒక మంచి పరిష్కారం చూడాలి అని చెప్పి ఆమె ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తుంది. ఆహారం తినకుండా పూజ చేస్తుంది. అప్పుడు ఆ తల్లి కరుణించి వర్షాలు పడేలా చేస్తుంది. చెరువులు, గుంటలు, వాగులు, వంకలు అన్నీ కూడా నిండిపోతాయి. పూజ అయిపోయి వెంగమాంబ కళ్ళు తెరుస్తుంది. విషయం తెలుసుకుంటుంది. చాలా సంతోషిస్తుంది. ఇక గిరిజనులందరూ కూడా అదంతా కూడా వెంగమాంబ దయ వలన వర్షాలు కురిశాయి అని చెప్పి ఎంతో సంతోషిస్తారు. వాళ్ళందరూ కలిసి ఆ తల్లికి ఒక పసుపు రంగు చీర తయారు చేసి ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. అలాగే చేసి ఒక మంచి రోజును చూసి వెంగమాంబ వాళ్ళ ఇంటికి వెళతారు. పసుపు, కుంకుమ, చీర అన్నీ పెడతారు. వెంగమాంబ చాలా సంతోషిస్తుంది. ఆ చీరను పూజా మందిరంలో పెడుతుంది. వెంగమాంబ ఆ చీరను పూజ గదిలో పెట్టడం అత్తగారు చూస్తారు. అలా కొన్ని రోజుల తరువాత వెంగమాంబ, ఆమె స్నేహితురాలు ఇద్దరూ కూడా ఆవుల కోసం గడ్డికని చెప్పి పొలానికి వెళతారు. అప్పట్లో గజదొంగల బెడద ఎక్కువగా ఉండేది. వాళ్ళు స్త్రీల యొక్క మాన ప్రాణాలను దోచుకుంటూ ఉండేవారు. ఆడవారు కనుక ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు దాడి చేసేవారు. ఇక వెంగమాంబ, ఆమె యొక్క స్నేహితురాలు మాట్లాడుకుంటూ గడ్డి కోస్తూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్ళినటువంటి రోజు కూడా గజదొంగలు చాటుగా కాపు కాసి వాళ్ళ మీదకు దాడి చేస్తారు. ఊహించినటువంటి ఆ యొక్క పరిణామానికి వాళ్ళిద్దరూ కూడా భయపడిపోతారు. ఎవరైనా కానీ ఉన్నారా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఆ అరుపులు దూరంగా దొడ్డకొండ మీద ఆవులు కాస్తూ ఉన్నటువంటి గురవయ్య గారు వింటారు. ఇక ఎవరో ఆపదలో ఉన్నారని చెప్పి పరుగు పరుగున అక్కడికి వస్తాడు. తీరా అక్కడ చూస్తే గజదొంగలను చూస్తాడు. అక్కడ తన భార్య అయినటువంటి వెంగమామను, తన స్నేహితురాలను చూస్తాడు. గజదొంగలను చూసి ధైర్యశాలి అయినటువంటి గురవయ్య గారు వాళ్ళందరినీ కూడా మట్టు పెడతాడు. అయితే గురవయ్య గారు అలా కొట్టడం చూసినటువంటి ఒక దొంగ చెట్టు చాటున నక్కి చూస్తూ ఉంటాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ దొంగ ఒక్కసారిగా గురవయ్య గారి పైన గొడ్డలితో గుండెలపైన దాడి చేస్తాడు. ఆ యొక్క హఠాత్ పరిణామాన్ని ఊహించినటువంటి గురవయ్య ఒక్కసారిగా తూలి కింద పడిపోతాడు. గుండెల్లో గొడ్డలి ఉన్నా సరే ఆ దొంగని కూడా చంపేసి కిందకి ఉరిగిపోతూ ఉండగా వెంగమాంబ పరుగు పరుగున వచ్చి ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూసినటువంటి వెంగమాంబ స్నేహితురాలు పరుగు పరుగున ఊరిలోకి వెళ్ళి అందరినీ కూడా పిలుచుకొని వస్తుంది. ఇక అక్కడికి కొంతమంది వచ్చి ఆ గురవయ్య గారిని తీసుకుని వెళ్ళి ఇంట్లో పడుకోబెడతారు. వైద్యులకి కబురు పెట్టి గురవయ్య గారిని చూస్తారు. ఆయన కట్టుకట్టి 3 రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేను అని చెప్పి కొన్ని ఔషధాలను ఇస్తాడు. విషయం తెలిసి వెంగమాంబ అమ్మా నాన్న వస్తారు. వాళ్ళు కూడా కూతురి పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. ఔషధాలను వెంగమాంబ 3 పూటలా వేస్తూ కట్టు మారుస్తూ భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తుంది. ఆ రేణుకా ఎల్లమ్మను పూజిస్తూ ఉండేది. అయితే 3 రోజులు గడిచినా కూడా ఎలాంటి కదలిక లేకపోవడంతో వేంగమాంబ పూజా మందిరంలోకి వెళ్ళి, ధ్యానంలోకి వెళ్ళి వె ఆ తల్లి ఎల్లమ్మ తల్లిని స్మరిస్తూ ఉంటుంది. అప్పుడు ఎల్లమ్మ తల్లి ఇలా చెబుతుంది. "నీ తనువు చాలించవలసినటువంటి సమయం అయింది వెంగమాంబ" అని. వెంగమాంబ కన్నులు తెరిచి ఒక నిర్ణయానికి వచ్చి పూజా మందిరం నుండి బయటకు వచ్చి అత్తామామలతో, అమ్మా నాన్నలతో నేను ముత్తైదువుగా తనువు చాలించాలి అని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి అగ్నిగుండ ప్రవేశం చేస్తాను అని చెబుతుంది. అందరూ కూడా ఆ మాటకు ఆశ్చర్యపోతారు. వద్దంటే వద్దని చెప్పి పెద్దగా ఏడుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వెంగమామ మాత్రం వినిపించుకోదు. అప్పుడు వాళ్ళ అత్తగారు, ఆడపడుచు వాళ్ళను క్షమించమని చెప్పి కోరతారు. వెంగమాంబ చిరునవ్వు నవ్వుతుంది. అగ్నిగుండ ప్రవేశానికి కావలసినటువంటి గంధపు చెక్కలు అన్నీ కూడా చెబుతుంది. ఆ తరువాత పూజా మందిరానికి వెళ్ళి ఆ గిరిజనులు ఏదైతే ఇచ్చారో ఆ చీరను కట్టుకొని మొహానికి పసుపును రాసుకొని కుంకుమ పెట్టుకొని చేతిలో గంధపు గిన్నె, ఒక చేతిలో త్రిశూలము పట్టుకొని బయటకు వస్తుంది. భర్త చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి భర్త కాళ్లకు నమస్కరిస్తుంది. ఆ తరువాత అగ్నిగుండ ప్రవేశానికి బయలుదేరి వెళుతుంది. అలా ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా వెంగమామ నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళ కింద చీరలు పరుచుకుంటూ పూలను చల్లుతూ వస్తారు.
ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నటువంటి వెంగమాంబ స్నేహితురాలు పరుగు పరుగున అక్కడికి బయలుదేరి వెళుతుంది. అందరూ కూడా అగ్నిగుండం దగ్గరకు వస్తారు. ముందుగా చెప్పి ఉండడం వలన అగ్నిగుండం సిద్ధంగా ఉంటుంది. ఆ గుంపులో నుండి వెంగమాంబ బావగారైనటువంటి ముసలయ్య గారు కళ్ళు కనిపించక వెంగమాంబ పవిట చెంగు పట్టుకుంటాడు. అప్పుడు వెంగమాంబకు కోపం వస్తుంది. ముసలయ్య గారు, తల్లీ క్షమించు, నీ బిడ్డలాంటి వాడిని కదా, నీ బిడ్డను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా అని విలపిస్తూ ఉంటాడు. వెంగమాంబ అంతటా శాంతించి, బావగారు, మీరొకసారి ఆ మహాశివుని తలుచుకొని కనులు మూసుకొని ఒక్కసారి తెరవండి, మీకు తప్పకుండా కంటి చూపు వస్తుంది అని చెబుతుంది. అప్పుడు ముసలయ్య గారు, వద్దు తల్లి, ఈ ఘోరాన్ని చూసేందుకు నాకు కంటి చూపు వద్దంటే వద్దు అని చెబుతాడు. అంతలో వెంగమాంబ స్నేహితురాలు కూడా అక్కడికి చేరుకుంటుంది. ఆమె కూడా ఎంతో బాధపడుతుంది. వెంగమాంబ స్నేహితురాలను ఓదారుస్తుంది. అందరినీ కూడా ఒకసారి చూసి అగ్నిగుండ ప్రవేశం చేసే ముందు ఇలా చెప్తుంది. 3 రోజుల తర్వాత మీరు కనుక ఇక్కడికి వచ్చి చూస్తే నా పసుపు కుంకుమలు, మెట్టెలు, మంగళసూత్రం, పవిట చెంగు ఉంటాయి అని చెబుతుంది. ఆ తరువాత అందరికీ కూడా వీడ్కోలు పలికి అగ్నిగుండ ప్రవేశం చేస్తుంది వెంగమాంబ. అందరూ చూస్తూ ఉండగానే వెంగమాంబ అగ్నిగుండ ప్రవేశం గావిస్తుంది. ఆ తరువాత అందరూ కూడా ఒక తల్లిని పోగొట్టుకున్నటువంటి బిడ్డ వలె ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఆ తరువాత వెంగమాంబ చెప్పిన విధంగానే 3 రోజుల తరువాత అక్కడికి వెళ్ళి చూడగా వెంగమాంబ చెప్పినట్లు అన్నీ ఉంటాయి. అయితే ఆ పవిట చెంగును ఎందుకు వదిలిపెట్టింది అంటే, ఆ పవిట చెంగును ముసలయ్య గారు పట్టుకుంటారు కాబట్టి, అందుకని ఆ పవిట చెంగును అక్కడ విడిచిపెట్టింది అని అర్థం చేసుకుంటారు. ఇక వెంగమాంబ భర్త అయినటువంటి గురవయ్య వెంగమాంబ అగ్నిగుండ ప్రవేశం చేసిన తరువాత కాలం చేసేస్తారు. అప్పుడే ఆకాశంలో నుండి అశరీరవాణి ఈ విధంగా వినిపిస్తుంది. నేను ఇక్కడే సతీ సమేతంగా కొలువై ఉంటాను. భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ నన్ను ఎవరైతే కొలుస్తారో కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాను అని చెబుతుంది. ఇంకా ఇలా చెబుతుంది, నా స్నేహితురాలైనటువంటి పెదవెంగమాంబ, ఆమె భర్త శివైక్యం చెందిన తరువాత వారు కూడా నాతో పాటే పూజలు అందుకుంటారు. మా బావగారైనటువంటి ముసలయ్య గారు కూడా శివైక్యం చెందిన తర్వాత పూజలు అందుకుంటారు అని చెబుతుంది. అలా ప్రజలందరూ కూడా అక్కడ చిన్న గుడిలాగా కట్టి పూజలు చేస్తూ ఉండేవారు. వడ్డీపాలెంలో అమ్మవారి యొక్క పుట్టిల్లు ఉంటుంది. వేమూరి వారి పల్లెలో అమ్మవారి యొక్క మెట్టినిల్లు ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఏటా వచ్చేటటువంటి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి మొదటి ఆదివారం మొదలు గురువారం వరకు అమ్మవారికి తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. అప్పటి నుండి కొలిచిన వారికి కొంగు బంగారమై ఎవరైతే ఆ అమ్మను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్ముతారో వారికి సకల శుభాలను చేకూరుస్తుంది వేంగమాంబ తల్లి. ఆ తల్లి గురించి ఈరోజు నిజంగా ఈ కథ ద్వారా మనందరం కూడా తెలుసుకోవడం నిజంగా మన యొక్క అదృష్టం. ఆ అమ్మ అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరొక అమ్మవారి గురించి తెలుసుకుందాం. నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు. త్యాగం, సహనం, శీలం, స్త్రీమూర్తుల యొక్క లక్షణాలు అనేది ఆనాటి యొక్క మహాధర్మంగా బాసిల్లుతూ ఉండేది. దానిని కోల్పోవడం మహాపాపం అనుకునేటటువంటి రోజులు. కారణ జన్ములుగా పుట్టినటువంటి వారిని గుర్తించడం, వారి యొక్క తలరాత గుర్తించడం చాలా కష్టమైనటువంటి రోజులు. ఒక కారణంగా చెప్పాలి అంటే, ఈ భూమిపైనే పుట్టి తన యొక్క శాపాన్ని అనుభవించి భూమిపైన భక్తుల కోసం శ్రీ లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తరువాత కైలాసానికి చేరినటువంటి పార్వతీదేవి యొక్క కథ ఇది. 700 ఏళ్ల క్రితం తెలుగు నేల అయినటువంటి గుంటూరు జిల్లా నిదానంపాటి అగ్రహారం ఒక పాప చేతిలో పూల సజ్జతో పొలాలు దాటి పశువుల పాక చేరింది. ఆ పాక వారిదే. అందులో బోలెడు ఆవులు ఉంటాయి. దాంట్లో కామధేనువు అనేటటువంటి ఆవు ఎంతో ప్రత్యేకం. ఈ పాప ఆ ఆవుకి ప్రతిరోజు కూడా 3 ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తూ ఉండేది. ఆ ఆవు యొక్క పంచితాన్ని స్వీకరించేది. అది ఆమె 12వ ఏట వరకు అలాగే కొనసాగుతూ వచ్చేది. ఈ పాప ఆ ఊర్లో మహా ధనిక రైతు అయినటువంటి ధర్మపరుడైనటువంటి యాగంటి రామయ్య, అలాగే వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సుగుణమ్మల యొక్క గారాల బిడ్డ. వారికి చాలా రోజులు సంతానం లేకుండా ఉండేది. చివరకు దైవ కృపతో రామయ్య దంపతులకు 4 మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ కలిగారు. ఆ ఆడబిడ్డే ఈ పాప. ఆ పాప పేరు శ్రీలక్ష్మి.
శ్రీలక్ష్మి 12వ ఏటకు చేరింది. రజస్వల కూడా కాలేదింక. ఆమె, ఆమె యొక్క దైనందిన చర్య, ఆ కామధేనువు అని చెప్పాను కదా! ఆ కామధేనువు వద్దకు వెళ్ళడం, ఆ కామధేనువు వద్దకు వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి, ఆ ఆవును ఎంతో చక్కగా నమస్కరిస్తూ ఉండడం తప్ప ఆమెకిక ఏమీ తెలియదు. అయితే ఒకనాడు ఆ ఆవును ఒక ఆంబోతు సంగమిస్తూ ఉంటుంది. అది శ్రీలక్ష్మికి ఏమాత్రం కూడా తెలియదనమాట. యథాప్రకారంగా ఆ కామధేనువు యొక్క పంచితాన్ని సేవిస్తూ ఉంటుంది. ఆ పంచితాన ఆంబోతు యొక్క వీర్య కణాలు ఉండడం వలన అది దైవఘటన కారణంగా పెద్ద మనిషి కాలైనటువంటి ఆ శ్రీలక్ష్మి గర్భాన్ని దాలుస్తుంది. అది గర్భమని కూడా పాపం ఆ పాపకు తెలియదు. అప్పుడు కూడా ఆమె ఆ కామధేనువు వద్దకు వెళ్ళడం మాత్రం మానింది లేదు. అలా ఒకరోజు వెళుతూ ఉండగా రచ్చబండ దగ్గర కొందరు పెద్దలు కూర్చొని ఆమె శరీరంలో మార్పును గమనించి నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. మన ఊరి ఆడపిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారు, అసలు ఈ రామయ్య కనీసం తన కూతురు పెద్ద మనిషి అయినట్లు కూడా ఎవ్వరికీ చెప్పలేదు. ఎక్కడో తిరిగి కడుపు కూడా తెచ్చుకుంది. దాచివేశాడు చూడండి అనని చెప్పి అనుకుంటూ అందరూ కూడా ఆ పెద్ద మనుషులు మాట్లాడుకుంటూ ఆ రామయ్యను పంచాయతీకి పిలిపిస్తారు. విషయం చెప్పమని చెప్తారు. రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని నిందిస్తాడు. వైద్యులు కూడా అది గర్భమే అని చెప్పి తేల్చి చెబుతారు. శ్రీలక్ష్మి నేను రజస్వల కూడా కాలేదు. నాకు గర్భం ఏమిటి అని చెప్పి విలపిస్తుంది. ఇదంతా కూడా మేము చేసుకున్నటువంటి కర్మ అని చెప్పి రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇక ఊరంతా కూడా ఆ వార్త వ్యాపించింది. అమ్మలక్కలైతే ఇక చెప్పనక్కర్నే లేదు. ఆ పిల్ల మొహం కూడా చూడటం పాపమని చెప్పి అలాంటి మాటలతో దూషిస్తూ ఉండేవారు. ఇక శ్రీలక్ష్మి ఆ అవమానాలకు ఎంతో రోదిస్తూ ఉండేది. విషయం శ్రీలక్ష్మి అన్నలకు తెలుస్తుంది. వారికి తల కొట్టేసినట్లుగా అనిపిస్తుందనమాట. తల్లిదండ్రులకు ఈ పాపిష్టిది చేసిన పని తెలుసు కదా! అయినప్పటికీ కూడా ఎందుకు మిన్నకుండిపోయారు అని చెప్పి వారిలో వారు మాట్లాడుకొని దీనిని ఏదో ఒకటి చేసి తీరాలని చెప్పి నిశ్చయించుకుంటారు. అందుకోసం సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ రోజు రానే వస్తుంది. తల్లిదండ్రులు ఒకనాడు పొరుగురికి వెళతారు. ఈ మగపిల్లలు ఏం చేస్తారంటే శ్రీలక్ష్మికి మేము పత్తి కట్టేటటువంటి మండ వేసేందుకు పొలం పోతున్నాము. నువ్వు మాకు అన్నం పట్టుకొని రా తల్లి అని చెప్పి పొలానికి వెళ్ళిపోతారు. ఇక శ్రీలక్ష్మి అన్నం కూర వండుకొని మూట కట్టి దారిలో కామధేనువుకు నమస్కారం చేసి పొలానికి బయలుదేరి వెళుతుంది. అయితే కామధేనువు ఆమెకు జరగబోయేది చెప్పి నువ్వు వెళ్ళొద్దు అని చెబుతుంది. అయితే అన్నలు చెప్పినటువంటి మాట వినాలి కదా అని చెప్పి శ్రీలక్ష్మి ముందుకు సాగుతుంది. దారిలో ఒక నాగుపాము కూడా ఆమెకు అదే సలహా ఇస్తుంది. కానీ శ్రీలక్ష్మి మాత్రం వినకుండా అన్నల దగ్గరకు వెళుతుంది. నలుగురు అన్నల్లో చిన్నవాడైనటువంటి లింగయ్య జరగబోయేది ముందే పసికడతాడు. అన్నయ్యలకు అలా చేయకండి, మనకు ఉన్నది ఒక్కగానొక్క చెల్లి కదా! ఏదో తలరాత వికటించి అలా జరిగిందే తప్ప చెల్లి ఎప్పుడూ కూడా తప్పు చెయ్యదు అని చెప్పి బ్రతిమాలుతాడు. మిగతా అన్నలు మాత్రం ఏమాత్రం కూడా వినిపించుకోకుండా నీవు బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు పట్టుకునిరా, అన్నం తిందామని చెప్పి అతన్ని పంపించేస్తారు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగా మండేటటువంటి వేళ శ్రీలక్ష్మి అన్నల దగ్గరకు వెళ్ళి కామధేనువు, నాగుపాము ఏం చెప్పారో అదే వారికి వివరిస్తుంది. అన్నలు ఆ మాటలను తేల్చి పారేస్తారు. అమ్మాయ్, నీవు ఈ మండెపైకి ఎక్కు, మేము పత్తి కట్టెలను నీకు అందిస్తాం, నీవు అక్కడ పేర్చు అని చెబుతారు. శ్రీలక్ష్మి 12 బాలిక. మండెపైకి ఎక్కగానే కాసేపు కట్టెలను అందించినట్లుగా నటిస్తారు. ఆ తరువాత మండె కింద మంట పెట్టేస్తారు. నిప్పు ఒక్కసారిగా బగ్గున లేచి శ్రీలక్ష్మి చుట్టూ కూడా ముట్టుతుంది. ఆమె చాలా భయంతో కేకలు వేస్తూ ఉంటుంది. అన్నయ్య, నేను ఏ పాపం చేయలేదు. దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి పెద్దగా ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. వాళ్ళు మాత్రం క్రూరంగా వారిపోతారు. ఛీ, పాపాత్మురాలా! నీ వలన కుటుంబ పరువు మొత్తం పోయింది. చావు, ఈ మంటల్లో చావు అని అంటారు. వారి కళ్ళ ముందే అలా ఆ పాప మంటల్లో కాలిపోతుంది. నాగుపాము కూడా అదే మంటలోకి వెళ్ళి కాలిపోతుంది. ఇక ఆ మంట ప్రభావాన గర్భం 4 ముక్కలుగా మారి ముఖం మీద మచ్చ కలిగినటువంటి ఒక కోడెదూడగా వెలువడి మృతి చెంది నేలపై పడుతుంది. ఆ క్షణాలలోనే ఆమె అన్నల కళ్ళు పోతాయి. గోశాలలో ఉన్నటువంటి కామధేనువు కట్లు తెంచుకొని వచ్చి ఆ అగ్నిలో పడి చనిపోతుంది. బావి దగ్గరకు వెళ్ళినటువంటి లింగయ్య జరిగింది చూసి అన్నలను నిందించి తల కొట్టుకుంటూ విలపిస్తూ ఉంటాడు.
ఆ అలజడి విని గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. శ్రీలక్ష్మీదేవి నిలువునా కాలిపోయిన తరువాత జనమందరూ కూడా అక్కడ చేరుకుంటారు. ఆ సమయంలో భూమి చీలిపోతుంది. ఆ చీలిక నుండి ఒక స్వర్ణ ప్రతిమ వెలువడుతుంది. ఆ ప్రతిమ నుండి జనులందరికీ కూడా ఒక సందేశం వినిపిస్తుంది. ఓ జనులారా, నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక కారణాన పుట్టాను. వారికి విషయం తెలియక నన్ను తగలబెట్టారు. ఇవాళ ఆదివారం. ఈ ఘటన ఈరోజు జరిగింది కాబట్టి ప్రతి ఆదివారము కూడా నాకు పసుపు కుంకుమ ఇవ్వండి. నన్నిలా చేసినటువంటి అన్నల వంశం నేను అనుభవించినటువంటి బాధ కారణంగా నశించిపోతుంది. నన్ను ప్రాణాలతో ఉంచాలి అని చెప్పి కోరినటువంటి చిన్నన్న లింగయ్య వంశం వర్ధిల్లుతుంది. నాకు ఏ విగ్రహము కల్పించవద్దు. నాకు ఆలయము కట్టవద్దు. మండుటెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు ఎండలోనే ఉండి నన్ను స్మరించుకుంటూ ఉండాలి. నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను. నన్ను బయటకు తీసేందుకు ప్రయత్నించవద్దు. అలా చేసిన వారి యొక్క శిరస్సు 1000 వక్కలైపోతుంది. అగ్ని ప్రవేశం చేసినటువంటి కామధేనువు 3 పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైనటువంటి భక్తుల వంశస్థులైనటువంటి యాదవులకు ఇలవేలుపుగా ఆవుదేవర పేరుతో చేరుతుంది. ఆవుదేవర పేరుతో మిరియాలలో 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. నన్ను కొలిచే వారిని ఆదరించి వారి కోరికలు తీరుస్తాను అని చెప్పి మంత్రం చెప్పి ఆ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతుంది. అది జరిగినటువంటి తరువాత అన్నల యొక్క పోయిన దృష్టి మరలా తిరిగి వస్తుంది. ఆ గ్రామంలో కాల సర్పాలు తిరుగుతూ ఉండడం ప్రారంభమవుతాయి. ప్రజలందరూ కూడా భయంతో ఊరు విడిచి వెళ్ళిపోతారు. భూకంపాలు తరచూ రాసాగాయి. ఊరు మొత్తము కూడా నిర్మానుష్యం అయిపోయింది. ఒక నంబి భక్తుడు అక్కడ ఉండి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకొని పూజ చేస్తూ ఉండేవాడు. అతను ప్రతిష్ఠించినటువంటి ఆ రాయి ఇప్పుడు పీఠంగా ఏర్పడింది. అప్పటి నుండి కూడా నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరినటువంటి కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా పాల్గొన పౌర్ణమికి దగ్గరి ఆదివారం నాడు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. భక్తులందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. వారి యొక్క వాంఛితాలు ఆమె యొక్క మహిమ వలన తీర్చుకొని సంతోషిస్తారు. అసలు ఈ అమ్మవారు ఈ విధంగా మానవ జన్మ ఎందుకు పొందింది? అర్ధాంతరంగా కన్యగానే గర్భాన్ని దాల్చి ఎందుకు చంపించబడింది తెలుసుకుందాం. ఒకనాడు కైలాసంలో ప్రమదగణాలు శివపార్వతుల యొక్క సన్నిధిలో నాట్యం చేస్తూ ఉంటాయి. నంది కూడా ఆ నృత్యంలో పాల్గొంటాడు. ఆ సమయంలో విష్ణుమాయ పార్వతీదేవిని కమ్ముతుంది. 4 కాళ్లతో విచిత్రంగా ఆడుతూ ఉన్నటువంటి నందిని చూసి ఆమె నవ్వుతుంది. అది చూసినటువంటి నందీశ్వరుణ్ణి తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నాట్యం చేస్తూ ఉన్నటువంటి నా కొడుకును చూసి ఎందుకమ్మా పరిహసించావు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, మునీశ్వర, నీ కొడుకు నృత్యంలో భావమేది, తాళమేది? అసలు శృతిలయలేవి? 4 కాళ్లతో ఈ నృత్యమేమిటి? అసలు ఈ 4 కాళ్ల జంతువును నీ భార్య గర్భంలో ఎలా మోసిందయ్యా? ఆమె అసలు మనిషేనా అని అంటుంది. అప్పుడు శిలాదునికి ఆగ్రహము రోషము కలుగుతుంది. అమ్మా, మీరు మహాదేవుని యొక్క ఇల్లాలు, ఒక మునీశ్వరుని భార్యను అవమానిస్తారా? అయితే ఇప్పుడు నా శాపాన్ని కూడా వినండి. తమరు మనిషిగా భూమిపై పుడతారు. 12 ఏళ్ల వయసులో రజస్వల కాకుండానే గర్భాన్ని ధరించి తిరుగుతూ ఉంటే అందరూ కూడా నిన్ను గేలి చేస్తారు, అవమానిస్తారు. నీ ఇంట్లో మనుషులే నిన్ను చీదరించుకొని మంటల్లో వేసి నిన్ను చంపేస్తారు అని శపిస్తాడు. అమ్మవారు అప్పుడు, మహానుభావా, నేనేదో హాస్యం కోసం వినోదంలో నవ్వాను. దానికోసం ఇంతటి శాపమా? వద్దు, ఈ శాపం నుండి విమోచన మార్గం తెలియజేయండి అని అంటుంది. అప్పుడు ఆ మహర్షి, భూలోకంలో ఒక భక్తుని ఇంట పుడతావు. కామధేనువు కూడా ఆ ఇంట పుడుతుంది. ఆ గోవు వల్లే నీకు మాయా గర్భం వస్తుంది. నీ గర్భంలో ఈ నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. నీవు అగ్నిలో దహనం చేయబడిన తరువాత శాప విమోచనమై తిరిగి మరలా కైలాసాన్ని చేరుకుంటావు. నీ భూలోక జీవిత కారణంగా భక్తుల పాలిట ఇలవేలుపువై నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిగా పేరు పొందుతావు అని చెబుతాడు. ఆ యొక్క శాప కారణంగానే పార్వతీదేవి శ్రీలక్ష్మీ పేరిట జన్మ తీసుకొని మాయ కారణంగా 12వ ఏట విచిత్రమైనటువంటి గర్భాన్ని దాల్చి
అన్నల చేత తగలబెట్టబడి దేవతగా రూపుదాల్చి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా ప్రజలను అనుగ్రహిస్తూ ఉంది. ఇది శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి యొక్క చరిత్ర. ఇప్పుడు శ్రీ వాసవీదేవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒక కన్య అగ్ని ప్రవేశం చేసి తన యొక్క ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలిసినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరిగా ఏ విధంగా అవతరించిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలు లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించేందుకు అమ్మవారు అనేక రూపాలలో అవతరిస్తుందని చెబుతూ ఉంటారు. వాటిలో ఒక రూపమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క అవతారం. ఈ అవతారానికి ఒక విశిష్టత ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో కుసుమ శ్రేష్ఠి కౌసుంబి అనేటటువంటి దంపతులిద్దరికి పెళ్ళై చాలా ఏళ్ళు దాటినప్పటికీ కూడా వారికి సంతానం కలగలేదు. అందుకు పరిష్కారం కోసం వారి యొక్క కులగురువు దగ్గరకు వెళ్ళి అడుగుతారు. ఏం చెయ్యాలి అని చెప్పి అడగగా అందుకు అతను దశరథుడు చేసినటువంటి పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది అని చెప్పడంతో అందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి యాగం చేస్తారు. ఆ యొక్క యాగ ఫలానికి మెచ్చి ఆ ఉమామహేశ్వరీదేవి హోమాగ్నిలో ఉద్భవించి 2 ఫలాలను కౌసుంబికి ప్రసాదంగా ఇచ్చి తినమని చెప్పి మీకు కవలలు సంతానం కలుగుతారు అని చెప్పి అంతర్ధానమవుతుంది. ఆ ఫలాలను తిన్న తర్వాత కొంతకాలానికి 2 పిల్లల జననంతో ఆ దంపతులు పరమేశ్వరికి నమస్కరించి విరూపాక్షుడు అని పిల్లవాడికి, వాసవి కన్యక అని ఆ పాపకు నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు. ఆమె గుణవంతురాలిగా అత్యంత సౌందర్య రాశిగా పెరిగి పెద్దదైంది. విరూపాక్షుడు కూడా అన్ని విద్యలలోనూ ఆరితేరినవాడవుతాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి విష్ణువర్ధనుడు అనేటటువంటి రాజు తన గ్రామానికి చెందినటువంటి ఈ కన్యకను చూసి మోహితుడై తన యొక్క మంత్రితో ఆ కన్యను వివాహమాడదలిచి ఆ విషయం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పి అనుమతిని తీసుకొని రమ్మని చెప్తాడు. అతను వెళ్ళి ఆ విషయాన్ని తెలుపుతాడు. వారు అతనికి అతిథి సేవ చేసి వైశ్య జాతికి చెందినటువంటి మా కుమార్తెను క్షత్రియ వివాహానికి అంగీకరించడం లేదు అని చెబుతారు ఎంతో వినయంగా. విషయం తెలుసుకున్నటువంటి ఆ రాజు కోపోద్రిక్తుడై ఆమెను గంధర్వ వివాహమైనా చేసుకోవడానికి వెనుకాడనని చెప్పి మరలా రాయవారానికి పంపించగా అది విన్నటువంటి కుసుమశ్రేష్ఠితో సహా ప్రజలందరూ కూడా ఆ విషయంపై అయోమయం చెందుతారు. కొంతమంది రాజుతో వాసవి వివాహం జరిపించడం అంగీకరిస్తే మరికొంతమంది తమ యొక్క సాంప్రదాయం ఆచారాన్ని కాపాడుకునేందుకు ఆ వివాహాన్ని అంగీకరించలేదు. ఆలోపే ఆ రాజు తన యొక్క సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకు వెళ్ళైనా సరే వివాహం చేసుకునేందుకు సిద్ధమై ఉంటాడు. ఆ తరువాత అసలు అలాంటి సమయంలో ఎవరికి ఏం చెయ్యాలో కూడా పాలుపోక తలా ఒక సూచనలు ఇస్తూ ఉంటారు. మరొక వైపేమో రాజు అక్కడికి వచ్చేటటువంటి సమయం ఆసన్నమవుతుంది. అంత మాత్రాన వాసవి ఒక నిర్ణయానికి వచ్చి తండ్రి వైపు చూసి, నాన్నగారు, ఇందుకు ఒక ఉపాయం ఉంది. దానికి కనుక మీరు అనుమతిస్తే తప్పకుండా నేను ఆచరిస్తాను అని చెబుతుంది. నీకోసం ఏమైనా చేస్తాను చెప్పమ్మా అని అంటాడు వారి తండ్రి. మన కులగౌరవం, సాంప్రదాయం, ఆచారాలు కాపాడుకునే దానికోసం నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని అంటుంది. అతనితో పాటు ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో తన వైపు చూస్తారు. ఏమిటమ్మా మీరనేది? దీనికి పోయి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. రాజుతో పాటు మేమందరము కూడా మాట్లాడతామని చెప్పి ప్రాధేయపడతామని చెబుతారు. అతను మాత్రం ఎవ్వరి మాట వినడు. అందరినీ కూడా హతమార్చినా సరే తన కోరికను ఎట్టి పరిస్థితిలో అయినా సరే మార్చుకోడు. అలాంటప్పుడు ఎవరేం చేయగలరు చెప్పండి? అందుకని చెప్పి నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని చెప్పి వారందరినీ కూడా సముదాయిస్తుంది. అప్పుడు ఆమె తండ్రి ఎంతో దిగులు పడతాడు. అది గమనించినటువంటి వాసవి ఈ విధంగా చెబుతుంది. నాన్నగారు, మీరేమీ దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. అదీ కాక జ్యోతిషులు ఆనాడే నాకు కన్యక అనేటటువంటి మరొక పేరు కూడా పెట్టారు కదా. అంబికా అంశ అయినటువంటి నేను మానవ మాతృలను వివాహం చేసుకోకూడదు. కన్య అయినటువంటి నేను అగ్ని ప్రవేశం చేయడంలో నాకేమీ అభ్యంతరం లేదు. నాకేమీ కాదు, చింతించవద్దు అని చెప్పి తన తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిస్తుంది. అప్పుడు తన తండ్రితో పాటు పెనుకొండ ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యం చెంది అమ్మకు నమస్కరిస్తారు. ఆ తరువాత వారికి తన యొక్క అగ్ని ప్రవేశం,
రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైనటువంటి విరూపాక్ష పెనుగొండ రాధ్య పట్టాభిషేకుడవడం, ఇలాంటి దృశ్యాలు అన్నిటినీ కూడా చూపిస్తుంది. అది చూసినటువంటి కుసుమ శ్రేష్ఠి ప్రజలందరూ కూడా కిన్నులవుతారు. అమ్మా, మీ దర్శనంతోమే మేమందరము కూడా ధన్యులయ్యాము, మా జీవితాలు చరితార్థమైనవి అని చెప్పి మరలా ఆ తల్లికి నమస్కరిస్తారు. అమ్మా, మీతో పాటే మేము కూడా అగ్ని ప్రవేశం చేయాలి అని అనుకుంటున్నాము, మమ్మల్ని కాదనకుండా మా యొక్క ప్రార్థనను మన్నించండి అని అడుగుతారు. ఇక విష్ణువర్ధనుడు ఆ ఊరిలోకి వస్తూ ఉన్నట్లుగా సమాచారం అందగానే రాజుకిచ్చి పెళ్లి చేయాలని అన్నవాళ్ళు భయపడిపోయి ఊరొదిలి పారిపోయారు. మిగతా వారు అగ్ని ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నాన్నగారు, అందరూ కూడా ఒకేసారి అగ్ని ప్రవేశం చేయరాదు, ఒక్కో కుటుంబం వారు ఒక్కొక్కరుగా చేస్తే చాలు అని చెబుతుంది. అప్పుడు 102 కుటుంబాల వారు ముందుకు వచ్చి అమ్మవారిని నమస్కరించి అగ్ని ప్రవేశం చేస్తారు. చివరగా వాసవీదేవి తల్లిదండ్రులను అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసి అగ్నిగుండంలో దూకుతుంది. ఆ తరువాత ఒక్కసారిగా జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి శాంతిస్తుంది. అప్పుడు పరాశక్తి విశ్వరూపాన్ని దాల్చి, ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరము కూడా మిమ్మల్ని కాపాడుతాను, నన్ను ఆరాధించి పూజించే వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాన్ని పొందుతారు, అదీ కాక నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైనటువంటి 102 గోత్రాల వారు మోక్ష ప్రాప్తి పొందుతారు అని చెప్తుంది. ఆ రాజు పెనుగొండ సరిహద్దులోకి రావడంతో వాసవీదేవి అగ్ని ప్రవేశం చేశారు అని చెప్పి తెలుసుకొని దిగ్భ్రాంతి చెందుతాడు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై తన ఖడ్గంతో ఆ రాజును సంహరించేస్తుంది. తన తండ్రి మరణాన్ని తెలుసుకున్నటువంటి తన కుమారుడు అక్కడికి వచ్చినటువంటి తరువాత తన తండ్రిని చూసి కృంగిపోతాడు. తగనటువంటి కోరిక వలన తన తండ్రి ఆ అంబికా చేతిలో సంహరించబడ్డాడని తెలుసుకొని పెనుగొండకు వెళ్ళి విరూపాక్షకుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని చెప్పి ప్రార్థించి విరూపాక్షకుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఆ ఊరి ప్రజలు దేవి యొక్క ఆజ్ఞ ప్రకారమే అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరుపుతూ ఉంటారు. ఈ కథ గురించి తెలుసుకొని అమ్మను దర్శించేందుకు వచ్చినటువంటి భక్తులకు కన్నీళ్లతో మాటలు రాక సంబరమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి చేసినటువంటి త్యాగం తెలుసుకున్న తర్వాత ఎవరికైనా సరే కన్నీరు ఆపుకోవడం అతిశయోక్తి కాదు. ఇది కన్యకా పరమేశ్వరి దేవి యొక్క చరిత్ర. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.